ముందుగా సివిఆర్ ప్రేక్షకులు మరియు వివిధ పార్టీ నుంచి ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు రామ్మోహన్ గారికి, మంద జగన్నాథ్ గారికి, శ్రీనివాస్ గారికి అందరు కూడా నమస్కారం. అయితే ఇది ఒక వాస్తవమైనటువంటి విషయం మనం అందరం కూడా గమనించాలమ్మా. కేసీఆర్ కుటుంబం వెల్మ సామాజిక వర్గం చేసినటువంటి పెద్ద కుట్ర అంటే ఏంటంటే ఇలా ఫోన్ ట్యాపింగ్. వీళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వ అనుమతి లేకపోతే స్టేట్ హోమ్ సెక్రటరీ నుంచి అనుమతి తీసుకొని చేసింది కాదు. ఒక ప్రత్యేకమైనటువంటి డివైస్, విదేశాల నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి డివైస్ తీసుకొని వచ్చి ఆ డివైస్ ద్వారా ఎవ్వరి అనుమతి లేకుండా చేసినటువంటి చర్య ఇదంతా కూడా. ఎందుకంటే వారు ఎవరినైతే కస్టడీలో తీసుకున్నారో వారు ఇచ్చినటువంటి వివరాలు అది క్లియర్ గా తెలుస్తా ఉంది. ఒక సపరేట్ డివైస్ అంటే మన దగ్గర ఉన్నట్టు కాకుండా విదేశాల నుంచి ఒక డివైస్ తెప్పించి ఆ డివైస్ ద్వారా అందరి వివరాలు, గోప్యంగా ఉండాల్సినటువంటి అనేకమైనటువంటి వివరాలు అన్నింటిని కూడా వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని ఇందులో రకరకాల మనుషుల్ని ఇబ్బంది పెట్టినట్టు దాఖలు ఉన్నాయి. ప్రధానంగా ఎవరైతే పెద్ద పెద్ద బడా వ్యాపారులు ఉన్నారో వ్యాపారులకు సంబంధించిన వివరాలు తీసుకొని వాళ్ళని బెదిరించి భయపట్టించి బలవంతపు వసూళ్లు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కదలికల మీద వాళ్ళ మీద నిఘా పెట్టడం, అలాగే ఎవరైతే వీరికి వ్యతిరేకంగా పోతా ఉన్నారో వాళ్ళ మీద పూర్తి నిఘా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడము, కట్టడి చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేశారు. ఇదే కాదు, అసలు ఊహించినటువంటి పరిణామాలు ఎన్నో చేసుకుంటూ వచ్చారు. అందులో వీళ్ళు చేసినటువంటి ఒక పెద్ద తప్పు ఏంటంటే ఆపరేషన్ మొయినాబాద్. అదే ఆపరేషన్ మొయినాబాద్ అనేటువంటి ఆ కార్యాచరణ ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ తీసుకొని వచ్చినటువంటి దాఖలాలు కూడా కొనబడతా ఉన్నాయి. ఎందుకంటే బిఎల్ సంతోష్ కవితని కాపాడడానికి, ఎవరైతే లిక్కర్ స్కామ్ ఉన్నటువంటి వాళ్ళ బిడ్డ కవితని కాపాడడానికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులైనటువంటి బిఎల్ సంతోష్ గారిని ఒక కేంద్రంగా చేసి ఆయన మీద ఒత్తిడి చేసి ఆయననే కేసులలో ఇరికించేటువంటి ప్రయత్నం చేసి అనవసరమైనటువంటి ఒక వాతావరణం. దానికి కూడా ఢిల్లీ నుంచి స్పెషల్ ఎక్విప్మెంట్, ఒక కెమెరాలు కానీ దానికి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్ కానీ ఆడియో ఫ్రీక్వెన్సీ క్లియర్ రావడానికి ఢిల్లీ నుంచి స్పెషల్ టీం ని పంపించి ఆపరేషన్ మొయినాబాద్ చేసిండు. అది పూర్తిగా ఫ్లాప్ అయిన తర్వాత ఆయనకు అర్థమైంది నా పరిస్థితికి గందరగోళంగా ఉందని. నిజంగా కూడా భగవంతుడు అనేటాడు ఉంటాడు. ఎప్పుడీ వీళ్ళ దుష్ట పాలన కోసం ఒక చెక్క అనేది ఏదో ఒక రోజు చివరి దశ వస్తుంది అనేది దాంట్లో మనకు క్లియర్ కనబడతా ఉంది. సిబిఐ ఇలా సిఐడి చెప్పింది, రెడ్ కార్నర్స్ నోటీస్ ఇచ్చింది, ఆయన రమ్మన్నాడు. ప్రభాకర్ రావు గాని లేదా రాధాకృష్ణన్ రావు, ప్రణీత్ రావు వీళ్ళంతా కూడా కేసీఆర్ పర్సనల్ గా రావులను ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన కుటుంబ కనుసన్నలో జరగాలి. అంటే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో వేరే సామాజిక వర్గానికి తెలియవద్దు, అధికారులకు తెలియవద్దు అనే ఆలోచనతోని బలవంతంగా ఇవాళ ఎవరు బలయ్యారు అంటే అధికారులు బలయ్యారు. ఇవాళ అధికారులు ఒక ఆయన పోయి విదేశాల్లో పోయి దాచుకున్నటువంటి పరిస్థితి, ఇంకొక ఆయన నాకు ఆరోగ్యం లేదంటుడు, ఇంకో ఆయన పోయి జైల్లో పడ్డాడు, ఇంకో కొంతమంది పరిస్థితి విషమంగా పనేదైంది. అవన్నిటికీ కారణం ఒకటే, ఏంటంటే నియంత పాలన. నేను తప్ప ఈ రాష్ట్రంలో ఇంకెవరు రావద్దు, ఇంకెవరు గెలవద్దు, ఇంకెవరు ఉండొద్దు అనేటువంటి దుశ్చర్యరా ఇలా పరిస్థితులకు వచ్చినాయి. ఖచ్చితంగా చట్టరీత్యా వీళ్ళు నేరం చేసి ఆ నేరానికి కూడా సెక్షన్ 26 ప్రకారం వరకు ఖచ్చితంగా 3 నుంచి 6 సంవత్సరాలు శిక్ష పడే ప్రమాదం కూడా కనబడతాం. ఎందుకంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఉందో దేశ భద్రత, దేశంలో ఉండే రక్షణ వ్యవస్థని కాపాడడానికే తప్ప వాళ్ళ ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలని కూడా కించపరిచేటువంటి అవకాశం ఎక్కడ కూడా లేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక లాస్ట్ ఒక 1.5 year కింద ఒక చిన్న విషయం మీద భార్యాభర్తల విడాకుల సందర్భంలో భర్త భార్య ఫోన్ రికార్డింగ్ చేస్తే దాన్ని కూడా శిక్షగా పరిగణించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎవరు? భువనేశ్వరి అని ఏపీ హైకోర్టులో, మీరు కావాలంటే అది కూడా మీరు చూడొచ్చు. భువనేశ్వరి అనేటువంటి ఆమె పిటిషన్ వేసినప్పుడు దాని మీద క్లియర్ ఆధారాలు ఏమిచ్చిందే కోర్టు చెప్పింది, భర్త కూడా అనుమతి లేకుండా రికార్డింగ్ చేయొద్దని. అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విషయాలను ఎట్లా చెప్పడం, ఇంత గోప్యంగా ఉండాల్సినటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచన విధానాన్ని మీరు కాపీ చేసి ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసేది చాలా తప్పు. దీని మీద సెక్షన్ టెలిగ్రాఫ్ చట్టం ఏదైతే 1885 సెక్షన్ 5 ప్రకారము ప్రతి ఒక్కరు వీళ్ళందరూ శిక్షార్హులే. వీళ్ళ కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, లేదా హరీష్ రావు ఉన్నాడు, వీళ్ళ అనుచర వర్గం. అయితే ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరూ కూడా సపరేట్ గా ఒక్కొక్క చోట క్యాంప్ ఆఫీసులు పెట్టి, అంటే మామూలుగా ఒక దగ్గర కాదు, ఎవరి మీద వీళ్ళు టార్గెట్ చేయాలో వాళ్ళ దగ్గర క్యాంప్ ఆఫీసులు పెట్టి అక్కడ వివరాలంతా సేకరించి వాళ్ళ పైన బలవంతపు కేసులు బనాయించి లోపలేసే దాఖలాలు ఉన్నాయి. ఒప్పుకున్న ప్రకారం చూస్తా ఉంటే 2 బై ఎలక్షన్లలో వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు డబ్బులన్నీ పట్టుకుపోతాయి, వీళ్ళ గురించి ఎవడు మాట్లాడాడు.
వీళ్ళని ఏ బండి ఆపరు, ఏ చెక్కింగ్ కాదు, ఏం కాదు. వాళ్ళది కోట్లాది రూపాయలు పట్టుకుంటాయి. సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ అంటే ప్రేమ్ గాంధీ గారు వీళ్ళ బండులు పట్టుకోవట్లేదంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన వెహికల్స్ కూడా చూస్తే అవి పోలీస్ వాహనాలు. పోలీస్ వెహికల్స్ లోనే ఈ అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేశారంటూ కూడా ఇచ్చిన వాంగ్మూలాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ 2 ఉప ఎన్నికల్లో సంబంధించి వాళ్ళ అనుచరుల్లో ఇళ్లలో సోదాలు చేసింది కూడా ఫోన్ ట్యాపింగ్ ని ఆధారంగా చేసుకునే అన్ని కోట్ల రూపాయలు మేము సీజ్ చేయడం జరిగింది. వాటిని ఏ విధంగా ట్రావెల్ చేశారు, ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు అంటే ప్రభుత్వ వాహనాలు ఏవైతే ఉన్నాయో, పోలీస్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ట్రాన్స్పోర్ట్ చేశామంటూ కూడా వాంగ్మూలాల్లో చెప్తున్నారు. నాకు ఇప్పటికి కూడా పారదర్శకంగా నడుస్తుందని నాకు ఎక్కడ అనిపించడం లేదు. ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడిండు, ఈ కొంతమంది అధికారుల ప్రస్తావన ప్రతిసారి తీసుకొచ్చిండు, మళ్ళీ అదే అధికారులు కొనసాగుతా ఉన్నారు. లోపాయకార ఒప్పందం ఎప్పుడన్నా జరగవచ్చు, ఏమన్నా జరగవచ్చు, వీళ్ళు కుమ్మక్క అయిపోయి. ఎందుకంటే 6-7 నెలలు అవుతుంది మా కాలయాపన జరుగుతా ఉంది. ఇక విద్యుత్ దాని పోయిండు, ఆయన మార్చమంటాడు, ఈయన కాలయాపన నడుస్తా ఉంది. ఏంది అని అంటే ఒకటే విషయం, ఖచ్చితంగా ఈ 2 పార్టీలు ఎప్పుడో ఒక రోజు, మళ్ళీ ఏ రకంగా జరుగుతుందో తెలియదు కానీ ఒకరినొకరు అంటున్నారు తప్ప సరైనటువంటి నిర్ణయం తీసుకుంటలేదు. పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఇంతసేపు చేయాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళందరూ కళ్ళ ముందర కనబడతారు సాక్షులు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కనబడుతుంది. వెంటనే కస్టడీకి తీసుకోవచ్చు కదా, విచారించవచ్చు కదా. ఇవన్నీ చేయకుండా కారణం ఏంది? కాలయాపన చేస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలనుకుంటే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిగా ఉండాలనుకుంటే ఆయన పదే అన్నాడు, సొంతంగా ఆయన పర్సనల్ ఆయన ఇంటి దగ్గర ఒక డివైస్ పెట్టి ఆయన కుటుంబం మీద, ఆయన మీద విచారణ చేసి ఆయనని భయభ్రాంతులకు గురి చేసి ఆయన లాస్ట్ కు అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం మీద ఇంకా ఈయనందుకో వాళ్ళ మీద సానుభూతి చూపిస్తుండు. కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద. వెంటనే కస్టడీకి తీసుకుంటే అన్ని బయటకు వస్తాయి కదండి. ఎందుకు తీసుకుంటున్నాడో మళ్ళీ ఆయనకు తెలియాలి. మాట్లాడితే ఏమంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద అధికారుల మీద వేసి తప్పుదో పట్టిస్తా ఉన్నారు. తప్పేం లేదు. విచారించాలన్నప్పుడు కళ్ళ ముందు కనబడేటువంటి సాక్ష్యాలు అవసరం లేదు. ఎక్కడో అమెరికాలో నోటీస్ ఇచ్చినాము, ఆయన రెడ్ కార్డ్ నోటీస్ ఇచ్చినాము, ఆయన వస్తాడు, ఈయన వస్తాడు కదా. శ్రీనివాస్ గారు మీ దగ్గర ఒకవేళ టీవీ ఆన్ లో ఉంటే మ్యూట్ చేయండి. శ్రీనివాస్ గారు రీసౌండ్ వస్తుంది. శ్రీనివాస్ గారు మాట్లాడమని శ్రీనివాస్ గారు తప్పలేదు కానీ అయితే నేను ఏమంటున్నానంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు సాక్ష్యాలు చెప్పారు కదా, పలానా వ్యక్తులు ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. వాళ్ళని విచారించాల్సింది కాకుండా ఎందుకు కాలయాపన చేస్తుందో కాంగ్రెస్ చెప్పాలి దీని మీద. కాంగ్రెస్ నిజంగా చెప్తా ఉన్నా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు దుష్టపాలన మొత్తం ప్రభుత్వం ఏదైతే ప్రేమ్ గాంధీ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. ప్రేమ్ గాంధీ గారు, రామ్మోహన్ గారు ఇన్ని చేసి కూడా